గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్, సర్వే నెంబర్లు బై నెంబర్ల వారీగా హద్దులు, ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కార్ ప్రణాళిక, ఎవరికీ భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు, ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు. ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్, సర్వే నెంబర్లు బై నెంబర్ల వారీగా హద్దులు, ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక, ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కాగా కసరత్తు, ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు. విధంగా ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు. ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్, దీనివల్ల హద్దులు, సర్వే నెంబర్లు బై నెంబర్ల వారీగా హద్దులు ఏర్పాటు చేస్తారంట. ఏడాదిలోపు ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా డిజిటల్ సర్వే మ్యాప్ను, ఊరికో డిజిటల్ సర్వే మ్యాప్ను తయారు చేసే ప్రక్రియ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. విధంగా దీని వల్ల ఎవరి భూములు, ఎవరి సరిహద్దులు అనేది ఈజీగా తెలుస్తాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు. బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్, చిరుమర్తికి మళ్లీ నోటీసులు, మంగళవారం విచారణ, మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు. విధంగా బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, నిందితులకు ప్రత్యర్థుల నెంబర్లు, నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఈ విధంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు ఎవరైతే అరెస్ట్ అయ్యి విచారణ వాళ్ళపై జరిగిందో వాళ్లకు నిజంగానే ఫోన్ నెంబర్లు, ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చినామని మాజీ ఎమ్మెల్యేలు విచారణలో భాగంగా వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఆ విషయాలు మీడియా సమావేశంలో కూడా వెల్లడించినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ 2 గంటలు ప్రశ్నించిన సిట్టు చిరుమర్తి లింగయ్యకు, మాజీ ఎమ్మెల్యేకు మళ్ళీ నోటీసులు పంపించారంట. మళ్ళీ విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. అదేవిధంగా విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈయనను కూడా విచారించి వివరాలు సేకరించినట్టుగా చూసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు, ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నెంబర్లు తాము నిందితులకు అందించినట్లు అధికారులకు చెప్తున్నారు. విచారణలో భాగంగా నకరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్ రాబడుతున్నది. తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నెంబర్లు తన అనుచరుల ద్వారా పంపించానని ఇటీవల విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారని, ఆ 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. ఈ విధంగా నిజంగానే తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎందుకు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఎవరెవరికి ఫోన్ నెంబర్లు ఇచ్చారు, చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్టు రాబడుతున్నది. ఈ విధంగా చిరుమర్తి లింగే ప్రశ్నించిన సిట్టు ఈ విధంగా నిజంగానే తిరుపతన్ననే అడిగితే మేము ఇచ్చాం, వేముల వీరేశంకు చెందిన ఫోన్ నెంబర్లు, ఆయన అనుచరులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇచ్చామన్నట్టుగా ఆయన తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. మహాపౌరులో తెలుగు లీడర్ల జోరు, ఆ ఏరియాల్లో మనోళ్లే ఎక్కువ. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండటంతో చాలామంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్ళారు. షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాల్లో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమ ఎక్కువగా మనవాళ్ళే కనిపిస్తారు. అక్కడ వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా మనవాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ కాంపెయినర్లుగా నియమించారు.
విధంగా మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా అక్కడ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారంటే, అందుకే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం నుంచే లీడర్లను పిలిచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచే పిలిచి అక్కడ ప్రచారాన్ని చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి నేతలు. ఈ విధంగా మొత్తం మీద ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వివిధ నేతలను పిలిపించుకొని మహారాష్ట్రలో ప్రచారంలో భాగంగా అక్కడ పాల్గొంటున్నట్టుగా చూసుకోవచ్చు ఎన్నికల సందర్భంగా. ముఖ్యంగా ఇక తెలుగు వారి శాతం ఎక్కువ సెటిల్ అయిన శాతం ఎక్కువ ఇక్కడి నుంచి అక్కడ తెలుగువారే ఎక్కువ శాతంలో ఉండడంతో ఈ విధంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇక్కడి నేతలు అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా ఇక్కడ మనం ఈ విషయంగా చెప్పుకోవచ్చు. మనం మహారాష్ట్ర పోరులో తెలుగు లీడర్ల జోరు. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం. రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్. నేడు చంద్రబాబు పర్యటన. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్. విధంగా అటు బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి అదేవిధంగా మంత్రులు కూడా పాల్గొంటున్నట్టంట. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా ఇక్కడ మహారాష్ట్రలో తెలుగు నేతల ప్రచారం జోరుగా సాగుతుందన్నట్టుగా చూడవచ్చు మనం ఈ విషయం. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటమిలుగా బరిలోకి దిగాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలు ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఓ దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరో దఫా కాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీకి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. బీజేపీ కూటమి మహాయుతికి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి తరపున ప్రచారం చేపడుతున్నారు. ముంబైని దోచుకునేందుకు మోడీ, అదానీ వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి రేవంత్ రెడ్డి. చంద్రాపూర్లో సీఎం ఎన్నికల ప్రచారం. విధంగా ముంబైని దోచుకునేందుకు మోడీ, అదానీ వస్తున్నారు. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా శివాజీ పేరు వారసులమని చెప్పుకొని బందిపోటు ముఠాను వస్తున్నారు. ఇక్కడ రాష్ట్రాన్ని దోచుకోవడానికి, ముంబైని దోచుకునేందుకు వస్తున్నారు బీజేపీ నేతలు, ప్రధాని, అదాని అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు బీజేపీ నేతలను ఉద్దేశించి. ఈ విధంగా ఎక్కువగా ఇక్కడ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ తెలుగు రాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్ర నేతలే ఎక్కువగా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కేసీఆర్ ఓ శక్తి, ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు కేటీఆర్. అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు. తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని వ్యాఖ్య. ఈ విధంగా కేసీఆర్ ఓ శక్తి, ఆయనను అంతం ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు కేటీఆర్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఇక్కడ రేవంత్ ఆయనను అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో తెలుసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు కేటీఆర్. ఈ విధంగా హామీలపై సోనియాతో పాటు ప్రజలను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి అన్నట్టుగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. నన్ను అరెస్ట్ చేస్తే వందలాది కేటీఆర్లు పుట్టుకొస్తారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేటీఆర్. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా వెన్నెల. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలను నియమించినట్టుగా చూసుకోవచ్చు. గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అన్నట్టుగా చూడవచ్చు. మనకు కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారు. విధంగా అత్యధిక
త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి రికార్డు వండర్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కినట్టుగా చూసుకోవచ్చు. అత్యధిక కేసులు 91,157 కేసులు పరిష్కరించి ఇక్కడ వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నీస్ బుక్లోకి ఎక్కినట్టుగా చూసుకోవచ్చు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించినట్టుగా చూసుకోవచ్చు. జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట కారిడార్కు సంబంధించి మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితం అవుతుండగా ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది. విధంగా జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట కారిడార్కు సంబంధించి మొత్తం 1,100 ఆస్తులు ప్రభావితం అవుతుండగా ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది. విధంగా మెట్రోకు సంబంధించి రూటు క్లియర్ అయింది. ఆ రూట్లో 1,100 ఆస్తులు ఉండగా అందులో పూర్తి 500 ఆస్తులు సేకరించినట్టుగా చూసుకోవచ్చు. సేకరణ పూర్తయినట్టుగా ఇక్కడ ఈ వివరాలు మనం చూడవచ్చు. విధంగా ఓల్డ్ సిటీకి మెట్రో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అన్నట్టుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రక్షాళన సరే, డ్రైనేజ్ కట్టడికి చర్యలేవి కిషన్ రెడ్డి. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం, సర్కారు తీరుతో ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసీ నిద్ర. మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్ చేశారు. అంబర్పేటలో మూసీ నిద్ర చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విధంగా మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. విధంగా మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది. విధంగా మురికి నీళ్లను మూసీలో కలవకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మురికి నీరు ఆ మూసీలో కలుస్తుంది. డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు? మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ని ఏర్పాటు చేసి డ్రైనేజీ వాటర్ను కట్టడి చేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించి ఆయన బస చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన దానికి ఈయన స్వీకరిస్తూ ఈ పని చేపడుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్ ప్లాట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హైదరాబాద్ పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరగగా ఇక్కడ అగ్ని ప్రమాద సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించడం జరిగింది. దానికి లోపలికి వెళ్ళే దారి లేక. మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైరెక్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్కు నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ కథం. 19 లక్షల మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతామని వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సురేఖతో కలిసి వరంగల్లో పర్యటన. విధంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేదేం లేదు అన్నట్టుగా, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు అన్నట్టుగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు మహేష్ కుమార్ గౌడ్. ఈ విధంగా పబ్లిక్ అటెన్షన్ మార్చడానికే మీరు ఆ విధంగా ఎంచుకుంటున్నారు మూసీ నిద్ర అన్నట్టుగా చెప్పుకొస్తారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో మీరే ఆలోచించుకోండి, చెప్పాలి కిషన్ రెడ్డి అన్నట్టుగా కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి జైలుకి వెళ్తానంటున్నాడు. ఈ విధంగా బీఆర్ఎస్కు నూకలు చెల్లినాయి. వచ్చే ఎలక్షన్ నాటికి బీఆర్ఎస్ ఖతమవుతుంది అన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ నెల 19న లక్షల మంది మహిళలతో వరంగల్లో కాంగ్రెస్ విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సురేఖతో కలిసి వరంగల్లో పర్యటిస్తున్నట్టుగా చూసుకోవచ్చు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం మాదే. V6 వెలుగు ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.
విధంగా 10 నెలల్లో చేసింది చెప్పుకుంటే 10 సంవత్సరాల అధికారం మాదే అన్నట్టుగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ V6 మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఐసీయూలో అగ్గిపుల్ల. యూపీలో 10 మంది పిల్లల మరణానికి నర్సు నిర్లక్ష్యమే కారణం. ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్సు మరో 16 మంది పిల్లలకు సీరియస్. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్. ఈ విధంగా ఐసీయూలో అగ్గిపుల్ల గీసిందంటే నర్సు నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా 10 మంది పిల్లల మరణానికి ఈ నర్సు కారణం అనేది వెల్లడవుతుండగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇంకా 16 మంది కూడా అస్వస్థతకు గురైనట్టుగా ఇంకా 16 మంది పిల్లలకు కూడా సీరియస్గా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఆసుపత్రిలో ఈ విధంగా యూపీలో ఈ విధంగా జరిగినట్టుగా చూసుకోవచ్చు. ఇంకా ఉన్నత స్థాయి విచారణ చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వం. సౌత్లో జనాభా పెరగాలి, ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది. ఇట్లే కొనసాగితే చైనా, జపాన్ లాంటి పరిస్థితి వస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఈ విధంగా సౌత్లో జనాభా పెరగాలని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇదే పరిస్థితి కొనసాగితే మనకు కూడా చైనా, జపాన్ లాంటి పరిస్థితి వస్తుంది. క్రమంగా జనాభా మొత్తం తగ్గుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ఫర్టిలిటీ రేటు తగ్గిపోతున్నది అన్నట్టుగా చెప్పుకొస్తారు. జనాభా పెరుగుదలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా జనాభా పెరిగే దశ తగ్గుతున్నది అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నట్టు చూసుకోవచ్చు. ఈ సందర్భంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. కీళ్ళ నొప్పులకు నో ఆపరేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో 10,000కు పైగా మందికి ఆపరేషన్ లేకుండా కీళ్ళ నొప్పులకు చికిత్స. మోకాల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, సయాటికా, ఆస్టియో ఆర్థరైటిస్. ఉచిత కన్సల్టేషన్ 9550011199. 60+ క్లినిక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఈ విధంగా ఇక్కడ ఈ రాష్ట్రాలలో బ్రాంచ్లు ఉన్నాయన్నట్టుగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.